ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ ఎలాంటి సంకేతం సమాచారం లేకుండా అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేశారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తొలి రోజునే ధన్ఖడ్ తమ రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించారు. అనారోగ్య కారణాల రీత్యా వైద్య సలహా మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ప్రకటించారు. అయితే కనీసం చిన్న సంకేతం కూడా లేకుండా ఉపరాష్ట్రపతి రాజీనామా చేయడం సంచలనం సృష్టించడమే కాదు, సందేహాలకు కూడా తావిస్తోందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. అలాగే ఇది ఆయన వ్యక్తిగత నిర్ణయం కాకపోవచ్చునని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి ధన్ఖడ్ తన రాజీనామా లేఖలో పేర్కొన్నట్లుగా అనారోగ్య కారణాల వల్లనే రాజీనామా నిర్ణయం తీసుకునుంటే ఇంత హఠాత్తుగా తన నిర్ణయాన్ని ప్రకటించవలసిన అవసరం ఏముంది అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అది కూడా పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన తొలి రోజునే ఇంత సంచలన నిర్ణయం తీసుకోవడం సహజంగానే సందేహాలకు తావిచ్చేలా ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అన్నిటికీ మించి రోజంతా సభలో ఎప్పటిలాగే యథావిధిగా కార్యక్రమాలు నిర్వహించిన ఉపరాష్ట్రపతి ఆ వెంటనే తమ రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించడంతో ధన్ఖడ్ ఆకస్మిక రాజీనామా వెనుక రాజకీయ కారణాలు ఉండొచ్చు అన్న చర్చ జోరందుకుంది. అయితే అదేమిటి అనే విషయంలో మాత్రం ఎవరికీ స్పష్టత ఉన్నట్లు కనిపించడం లేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దు మొదలు అనేక సంచలన నిర్ణయాల విషయంలో పాటించిన గోప్యతని ఉపరాష్ట్రపతి రాజీనామా విషయంలోనూ పాటించిందని, విషయం ఎక్కడ లీక్ కాకుండా జాగ్రత్త పడిందని అంటున్నారు. అయితే గత కొంతకాలంగా ఢిల్లీలో చోటు చేసుకుంటున్న పరిణామాలను గమనిస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రస్తుత వర్షాకాల సమావేశాల్లో సంచలన నిర్ణయం ఏదో తీసుకుంటుందని అనుమానాలు ఢిల్లీ రాజకీయ వర్గాల్లో ముఖ్యంగా విపక్ష శిబిరంలో వినిపిస్తున్నాయి. కానీ మోదీ తీసుకునే సంచలన నిర్ణయం ఉపరాష్ట్రపతి రాజీనామా అవుతుందని మాత్రం ఎవరూ ఊహించలేదు. అయితే పెహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్, బీహార్ ఓటర్ల సవరణ అస్త్రాలతో వర్షాకాల యుద్ధానికి సిద్ధమైన విపక్షాలను ఎదుర్కొనేందుకు వక్ఫ్ బిల్లును తీసుకురావడమో లేదా మరో కీలక నిర్ణయం తీసుకోవచ్చని విపక్షాలు ఊహిస్తున్నాయి. కానీ ఉపరాష్ట్రపతి రాజీనామా చేస్తారని మాత్రం ఎవరూ ఊహించలేదు. కాగా విశ్వసనీయ సమాచారం మేరకు 3 రోజుల క్రిందట అంటే శనివారం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హఠాత్తుగా ఢిల్లీ వచ్చారు. విమానాశ్రయం నుంచి నేరుగా ప్రధాని నివాసానికి వెళ్లి గంటకు పైగా ప్రధానితో సమావేశమయ్యారు. అక్కడి నుంచి ఆయన నేరుగా హోంమంత్రి అమిత్ షాను కలిశారు. మరో గంట ఆయనతో సమావేశమయ్యారు. ఆ వెంటనే అమిత్ షా ప్రధాని నివాసానికి వెళ్లి ఆయనతో సమావేశమయ్యారు. అదే సమయంలో పార్లమెంటు ప్రాంగణంలో భద్రతా సిబ్బంది మాక్ డ్రిల్ నిర్వహించినట్టు సమాచారం. అలాగే సోమవారం పార్లమెంట్ జరుగుతున్న సమయంలోనే ప్రధాని పార్లమెంటు కార్యాలయంలో హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, రసాయనాలు ఎరువుల శాఖ మంత్రి, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు, మరో ఒకరిద్దరు కీలక శాఖల మంత్రులు సమావేశమయ్యారు. శనివారం, సోమవారంలో జరిగిన కీలక సమావేశాలకు ఉపరాష్ట్రపతి ఆకస్మిక రాజీనామాకు ఏదైనా సంబంధం ఉందా లేదా అనే విషయంలో స్పష్టత లేకుండా సంబంధం ఉండే ఉంటుంది అనే అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి. అలాగే ఈ సమావేశాల్లో ఎక్కడ నాగ్పూర్ ఎంపీ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ లేకపోవడాన్ని కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాల్సి ఉంటుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తెర వెనుక జరిగిన ఈ పరిణామాల నేపథ్యంలో ఉపరాష్ట్రపతి ఆకస్మిక రాజీనామా వెనుక అసలు కథ ఇంకోటేదో ఉంది అని అంటున్నారు. ముఖ్యంగా బీజేపీ, ఆర్ఎస్ఎస్ ల మధ్య అంతర్గతంగా సాగుతున్న విభేదాలు, మరీ ముఖ్యంగా 75 సంవత్సరాల వయోపరిమితి నిబంధనను ప్రధాని మోదీకి వర్తింపజేయాలని ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ పట్టుబడుతున్న నేపథ్యంలో మోదీకి పోటీగా ఉన్న నాగ్పూర్ ఎంపీ నితిన్ గడ్కరీని పక్కకు తప్పించేందుకే జరుగుతున్న ప్రయత్నాల్లో భాగంగానే ఉపరాష్ట్రపతి చేత రాజీనామా చేయించారని అంటున్నారు. గతంలో వెంకయ్య నాయుడును క్రియాశీల రాజకీయాలకు దూరం చేసేందుకు ఆయనకు ఇష్టం లేకుండా బలవంతంగా ఉపరాష్ట్రపతిని చేసిన విధంగా ఇప్పుడు నితిన్ గడ్కరీని క్రియాశీల రాజకీయాల నుంచి తప్పించేందుకు ఉపరాష్ట్రపతిని చేసే ప్రయత్నం జరుగుతోందని అంటున్నారు. అయితే నితిన్ గడ్కరీ అందుకు అంగీకరిస్తారా? అంతకంటే ముఖ్యంగా మోదీ షా జోడీ ప్రయత్నాలకు నాగ్పూర్ ఆమోదిస్తుందా అంటే చూడాల్సి ఉందని అంటున్నారు.